ఆస్తమాలో ఏం జరుగుతున్నది? సో మన శ్వాస ద్వారా మనం ఏవైతే పీల్చుకుంటున్నామో అవి లోపల శ్వాస ఊపిరితిత్తుల గొట్టాల లోపలికి వెళ్ళి ఒక వాపుని కాజ్ చేస్తుంది అనమాట. ఆ వాపు వల్ల పేషెంట్కి దమ్ము ఆయాసం రావడము, పిల్లి కూతలు రావడము, తరచుగా దగ్గు రావడము, తుమ్ములు, ముక్కు నుంచి నీళ్లు కారడము, ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటాయి. సో ఇవి ఆస్తమా గల లక్షణాలు. సో మనకి తరచుగా ఏంటంటే మన ఇంట్లో చాలా మటుకు డస్ట్ ఉంటుందండి. సో ఆ డస్ట్లో ఏముంటుందంటే ఒక డస్ట్ మైట్ అనే జంతువు ఉంటుందన్నమాట, ఆర్గానిజం. సో ఈ డస్ట్ మైట్ వల్ల మనం శ్వాస ద్వారా ఆ డస్ట్ మైట్ ఊపిరితిత్తుల లోపలికి వెళ్ళి ఊపిరితిత్తుల గొట్టాల్లో వాపు అనేది కాజ్ చేస్తుంది. సో ఈ డస్ట్ మైట్ మన కంటికి కనపడదు. సో మామూలుగా ఏదైతే మనం డస్టింగ్ చేస్తామో, కర్టన్స్ డస్టింగ్ చేస్తామో, పడుకునే ముందు చాలామందికి మన బెడ్షీట్ దులిపే అలవాటు ఉంటుంది. సో ఈ బెడ్షీట్ దులిపినప్పుడు ఆ డస్ట్ మైట్ అనేది గాలిలోకి ఎగిరి మన శ్వాస గొట్టాల లోపలికి వెళ్ళి రాత్రిపూట 2 గంటలకి 4 గంటలకి ఊపిరితిత్తుల గొట్టాల్లో వాపు అనేది కాజ్ చేస్తుంది. సో దీనివల్ల మనకి ఆస్తమా అనేది వస్తుంది.